నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని అభివర్ణించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామని చెప్పినట్లే సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలనేదే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చేలా ఎన్టీఆర్ జీవో తెచ్చారని చెప్పుకొచ్చారు. ఈ జీవోను ఒకసారి వైసీపీ మరోసారి కాంగ్రెస్ పార్టీలు నిలిపివేశాయని గుర్తు చేశారు. ఏపీలో 5 ఏళ్లు జగన్ హయాంలో విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. పేదలను సర్వనాశనం చేయడానికే వైసీపీ పుట్టిందని ఆక్షేపించారు. తాను చెప్పినట్లే పెన్షన్లు పెంచి ఇచ్చారని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 22 ఏప్రిల్ 2020 5 మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మళ్లీ మొదటి తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది. కనీసం కౌంటర్ వేయలేదు, సమర్థవంతంగా ఆర్గ్యూ చేయలేదు, ప్రత్యామ్నాయాలు ఎతకలేదు. మీరు కూడా భయపడ్డారు. ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు, కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులైపోయారు. మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ 5 ఏళ్లు భయపడి ఇంట్లో పడుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను మీ మనిషిని, మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది. తప్పకుండా ఏ విధంగానైనా సరే మళ్లీ న్యాయం చేయాల్సిన బాధ్యత, దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు. అయితే మన వాళ్ళు కొంతమంది మొన్నే నేను అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే 2-3 సందర్భాలు జరిగాయి. నాకంటే మేధావులు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అంటున్నారు 1-2 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలు 5 మందిని తెలుగుదేశం పార్టీని గెలిపించిన బాధ్యత మీ అందరిది. తెలుగుదేశం జనసేనని గెలిపించారు, ఎన్డీఏని గెలిపించారు. కానీ ఇక్కడ మాత్రం గెలిపించలా. ఇంకోది ఇక్కడ అరకులో గెలిపించలే. ఎక్కడైతే నేను అభివృద్ధి చేశానో, ఎక్కడైతే అభివృద్ధి అంతా కూడా నేను ఇక్కడ శ్రద్ధ పెట్టానో ఇక్కడ మాత్రం గెలిపించలా. కారణం నాకు తెలియదు. కానీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వచ్చి నన్నేదో ప్రశ్నిస్తారంట. నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. సమాధానం చెప్పమంటున్నా. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి 1/5/11/86లో నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్ధ. విజయవాడలోని ఎన్నికల కమిషన్ ను వైసీపీ నేతల బృందం కలిసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరుగుతున్న వరుస ఘటనలపై ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు ఫిర్యాదు చేశారు. పులివెందుల పోలింగ్ స్టేషన్ల మార్పుపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, దేశంలో ఇంత ఘోరంగా ఎప్పుడు ఎన్నికలు జరగలేదు. ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని నిద్ర నటిస్తోంది. నిద్రపోయేవాడిని నిద్రలేపొచ్చు, కానీ నిద్ర నటించే వారిని ఏమీ చెయ్యలేమన్నారు. ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చున్న వాళ్లే ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది అని ప్రశ్నించారు. పులివెందులలో ఓటర్లకు దూరంగా పోలింగ్ బూతులు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అలాగే పులివెందులలో పోలీసులు టీడీపీకి వంతపాడుతున్నారంటూ మండిపడ్డారు. గోడకు చెప్పిన ఒకటే, ఈసీకి చెప్పిన ఒకటే అని మాకు అర్థమైంది. ఈసీ అధికారులు, కలెక్టర్, పోలీసులంతా కలిసి పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో కూర్చున్నటువంటి ఉద్యోగస్తులు, ఈ అధికారులు, ప్రత్యేక కమిషనర్ గాని, మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్ళు మూసుకు కూర్చుంటే ఆ 4 రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో గాని, ఇవాళ మీరు చేసే చర్యల వల్ల, మీరు నిద్ర నటిస్తాం వల్ల ప్రజాస్వామ్యాన్ని
ముక్కల ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్ళు మూసుకుని ఏమి పట్టనట్టు చెవులు మూసుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితులు మీరు పట్టనట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే నష్టం, ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తుంచుకోమని చెప్పని మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తుంటే కంచే చేను మేసే చందాన పోలీస్ వ్యవస్థ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డోలో మనం చూడం. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లు మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది? ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం, అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టీఆర్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టొచ్చాం. శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్కరోజైనా బతకండియా, ఈ దిక్కుమాలిన మీనాలాగా బతకబాకండి. అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి. శేషన్ ఫోటో ఒక్కరోజన్నా స్ఫూర్తి పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా, చైర్మన్ సీట్లలో కూడా శేషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది పైన. అయినా మాకైతే ఆశ చంపుకోలేక ఎక్కడో ఏదో ఒక రోజు వీళ్ళు చదువుకున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు కదా, ఏదో ఒక్క గంటన్నా బాబాసాహెబ్ రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లె గ్రామం వద్ద ఉక్కు పరిశ్రమ పనుల్లో భాగంగా ప్రహారీ నిర్మాణ పనులకు భూమి పూజ జరగ్గా ఆదినారాయణ రెడ్డితో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, జేఎస్డబ్ల్యూ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్కు భూములకు కేటాయించిన స్థలంలో ఇప్పటి వరకు 3 కిలోమీటర్ల మేర ప్రహారీ పనులు జరిగాయని, మిగతా 6.5 కిలోమీటర్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పరిశ్రమ పూర్తయితే స్థానికులకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరిన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయని అన్నారు. రోజు జగన్ రెడ్డి గారు ఇదో అదో అని ఊరికే సుక్కలు చూపించాడు. ఇది నిజం. ఈ రోజు పేరు కూడా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ విత్ జేఎస్డబ్ల్యూ. వీళ్ళకి అనేక అనుభవాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ట్రేడింగ్ ఉండే కంపెనీ ఏదంటే జేఎస్డబ్ల్యూ. కాబట్టి నిధుల కొరత లేదు. చెప్పిన ఉద్యోగాలు పట్టుబట్టి వీళ్ళు ఇచ్చే బాధ్యత ఉంది. అది కాకుండా వాటర్ గండికోట టు మైలవరం నుంచి ఈ స్టీల్ ఫ్యాక్టరీకి. అది కాకుండా ఆల్రెడీ టెండర్ కరెంటు పెద్ద లైన్ కూడా టెండర్ పిలవడం జరిగింది. తలమంచిపట్నం దగ్గర ఉండే పెద్ద స్టేషన్ నుంచి కలమలకు పోయేది వీళ్ళకు కనెక్షన్. అంటే ఈ విధంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వము భూమి పరంగా నీరు, కరెంటు, రోడ్డు మరియు రైలు అన్ని సంకేతము మాకు స్టేట్ గవర్నమెంట్ కు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేరుంది. వీళ్ళది ఏ స్టీల్ ఫ్యాక్టరీ అనేది విషయానికి వస్తే స్క్రాప్ అంటే తుప్పు పట్టిన ఇనుమును గ్రీన్ ఎనర్జీ అంటే ఎనర్జీ తక్కువ ఖర్చు, మరియు వీళ్ళు ఎనర్జీ కూడా 400 మెగావాట్లు కూడా కరెంటు కూడా ఉత్పత్తి ఉంది దీంట్లో. ఇప్పటికే 4500 కోట్లు ఓన్లీ స్టీల్ ఫ్యాక్టరీ. అది 400 మెగావాట్ అంటే దాదాపు అది 1600 కోట్ల విలువైన కరెంటు ఉత్పత్తి కూడా. కాబట్టి ఇవన్నీ జేఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా మేము కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ ఫ్యాక్టరీలో ఉండే విశేషాలు కానీ ఈరోజు కాంపౌండ్తో స్టార్ట్ అయ్యి 3 ఏళ్ల లోపల అంటే 2028 అక్టోబర్ దసరా నాటికే ఇది పూర్తయి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. మంది దేశములోనే ఒక గొప్ప స్థానం కాబోతుంది జమ్మలమడుగు నియోజకవర్గం. ఇంకొక 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాము. 1000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది సార్. ఇక్కడ 4500 crore ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు సార్ కంపెనీ. తొలి దశలో బౌండరీ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అరౌండ్ టోటల్ 9.5 కిలోమీటర్ ఉంది. దాంట్లో ఆల్రెడీ 3 కిలోమీటర్ ఉంది. మిగిలిన 6 కిలోమీటర్ల పని మేము స్టార్ట్ చేస్తున్నాం సార్. నైపుణ్య అభివృద్ధితోనే మహిళల సాధికారత సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కేంద్రం రాష్ట్ర పథకాల సమన్వయంతో మహిళల ఆర్థిక పురోగతి బ్రహ్మాండంగా కొనసాగుతోందన్నారు.
శనివారం లాల్ జాన్ బాషా షాదీఖానాలో టైలరింగ్ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వలంబన దేశ అభివృద్ధికి ప్రధాన ఆధారమని వ్యాఖ్యానించారు. టైలరింగ్ రంగంలో ఆధునిక డిజైన్లు, మార్కెటింగ్ టెక్నిక్స్, డిజిటల్ టూల్స్ నేర్చుకుంటే మహిళలు గ్లోబల్ మార్కెట్లో కూడా పోటీ పడగలరని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, దాసరి రాజా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ఈ రోజున రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి జనాభా స్కిల్ డెవలప్మెంట్ అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళం కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే 50% మహిళలు ఉన్నారు. 50% మహిళల్లో కనీసం ఒక 20-30% మంది కనుక వాళ్ళలో ఉన్నటువంటి మేధాశక్తిని వాడి కష్టపడితే ఈ భారతదేశం ఎక్కడికో వెళుతుంది, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేని శక్తిగా తయారవుతుందనేటువంటి ఒక దృఢ నమ్మకంతో ఈ రోజునటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మీద తీసుకుంటే విశ్వకర్మ యోజన, ముద్రా లోన్స్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ఇట్లా ఈ రోజున టైలరింగ్ కానీ ఇంకోటి కానీ నేర్పించి 10,000-20,000 రూపాయల విలువైనటువంటి టైలరింగ్ మిషన్స్ అన్నీ కూడా మీకు ఈరోజు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు ఇస్తూ ఉన్నారంటే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడం అనేది చరిత్రలో ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇది వాస్తవం. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు. అయితే ఎంతో మంది, నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు నాకు ఏదో కొద్ది గొప్ప తెలివితేటలు ఉన్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత మనలో తెలియనటువంటి ఒక సృజనాత్మకత, ఒక క్రియేటివిటీ, ఏమి చేయాలి, ఏమి చేయొచ్చు అనేది చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని బట్టి మనం కూడా ముందుకు వెళ్తాం. కాబట్టి ఈరోజు మీరు టైలరింగ్ నేర్చుకున్నారు. కాబట్టి టైలరింగ్ నేర్చుకున్నది కేవలం ఉద్యోగం కోసమే కాదు. ఉద్యోగాలు ఓకే, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇబ్బంది లేదు. అయితే మీ అంతటా మీరుగా గుంటూరు ప్రాంతంలో టైలరింగ్ అని ఆధారపడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మీరు బిజినెస్ చేసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలంటే ఇప్పుడు నా దగ్గర కొన్ని ఐడియాలు ఉన్నాయి. మీరు కూడా ఆ ఐడియాలు కొంచెం చూడండి, నేర్చుకోండి. మన ప్రాంతంలో రకరకాల మతాల వారు ఉన్నారు, రకరకాల పండుగలు ఉన్నాయి. మీరు ఒక్కళ్ళే కాకుండా ఒక 10 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలానో ఒక 10 మంది బాగా ఆలోచనలు కలిసేవాళ్ళు ఒక 5-10 మంది కలవండి, గ్రూప్స్గా ఫామ్ అవ్వండి. గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒకటి వెడ్డింగ్ వ్యాపారవేత్తలు, ప్రతి ఇంటికి కూడా ఒక వ్యాపారవేత్తని తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన డ్వాక్రా మహిళలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్తో పాటు కొత్తగా మరొక కార్యక్రమం కూడా ఈరోజు స్త్రీనిధి కింద అనేక విషయాలు సహకరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే మేము అందరూ కూడా చూస్తా ఉన్నాం, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎక్కువ ప్రతి మహిళ కూడా ఇంట్లో ఉండి ఏదో పని ద్వారా ఒక రోజుకు ఒక 300-400 సంపాదించుకొని ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర మంత్రి గారికి అలాగే నాకు ఉండడంతో ఇటువంటి ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ దృష్టి సారించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొదటి కార్యక్రమంగా తీసుకున్నాం. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క తల్లికి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏదో ఒక విధంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి చెల్లి, ప్రతి తల్లి కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి విధంగా ఉపాధి కల్పన అనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అనేక ప్రోగ్రామ్స్ ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా బీసీ కార్పొరేషన్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 457 మందికి ఒక 2 నెలలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆ ట్రైనింగ్ ద్వారా ఇవాళ ఉన్నటువంటి అవసరాలు, టైలరింగ్ లో చాలా మంది మెషిన్లు తీసుకుంటారు, కానీ ఏ పని ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలన్నా కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇదే సెంటర్ లో ఇప్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు అవసరమైనటువంటి స్కిల్ ని మీరందరూ కూడా నేర్చుకొని తద్వారా ప్రతిరోజు కూడా మీరు సొంతగా పని చేసుకోగలిగితే తప్పకుండా మీకు ఉపాధి దొరుకుతుంది. లేదా
మనమే ఈరోజు మంగళగిరిలో చూస్తూ ఉన్నాం. చాలా మందికి స్కూల్ యూనిఫామ్స్ కుట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా అక్కడ ఇప్పించడం జరిగింది. అంజుమన్ ఇస్లామియాలో కూడా దాదాపు ప్రతి 3 నెలలకి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. 60 మందికి ఆ అంజుమన్ ఇస్లామియా ద్వారా మేము కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. ఈ రోజు కొత్తగా ప్రభుత్వం కూడా ఇటువంటి ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏపీకి తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. అలాగే అరకు కాఫీకి విశేష ప్రాచుర్యం కల్పించారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదివాసీలకు అనేక ప్రయోజనాలు చేకూర్చారని గుర్తు చేశారు. గిరిజనుల విద్యాభివృద్ధికే ప్రధాని నరేంద్ర మోడీ ఏకలవ్య స్కూల్స్ ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏకలవ్యుడు అల్లూరి సీతారామరాజు జీవితాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించిందన్నారు. గిరిజనులు కోరుకునే అభివృద్ధిని అమలు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఇవన్నీ యాక్చువల్ గా మన మోదీ గారికి వెళ్ళినప్పుడు నేను కూడా చెప్పాను సార్, ఆ ప్రాంతంలో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ ఉంది. ఎలా మీరు ఇన్ని మంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు వచ్చారు, ఎవరు చూడలేదంటే ఈ దేశం అంతా కూడా నేను 80% నేను కాలినడకన అంతా తిరిగాను కాబట్టి ఆ ప్రాంత ప్రజల కష్టాలు ఇవన్నీ నాకు తెలుసు. అందుకని వాటిని ఒక యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లా తీసుకొని నక్సలైట్స్ ఉన్నా కూడా ఆ ప్రాంతంలో అద్భుతమైన డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. అందులో ఒక ప్రాంతానికి వెళ్తే ఒక స్కూల్లో ఐఏఎస్, ఐపీఎస్ గ్రూపు, అదేవిధంగా ఇంజనీరింగ్ మంచి చదివే వాళ్ళందరూ ఆదివాసీ పిల్లలందరినీ తీసుకొని ఒక స్కూల్ పెట్టి మంచి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. అక్కడి నుంచి చాలా మంది ర్యాంకులు వచ్చి ముందుకు వెళ్ళారు అని చెప్తా ఉన్నారు. ఈ విధంగా అదేవిధంగా పిఎం జన్మన్ మామూలు ప్రాంతాల్లో స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ 1,20,000 రూపాయలు ఒక ఇంటికి ఇస్తుందైతే ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో 2 లక్షల పైన ఒక ఇంటికి ఇచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా రోడ్లు ఎన్ని కావాలంటే అన్ని రోడ్లు వేసుకునే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున చాలా ఒక నిబద్ధతతో కట్టుబాటుతో మీ అందరికీ సేవ చేయాలని ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నాయకులు ఇక్కడ లోకల్ ప్రాంత సమస్యలు చాలా చెప్పారు, అన్ని రాసుకున్నా. మీకు ఫారెస్ట్ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్గా చేయాలన్న కోరిక ఉంది. అదేవిధంగా ఆన్లైన్ స్కూల్స్లో రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందన్నారు. లాంగ్వేజ్ రికగ్నిషన్ ఇష్యూ, కొంతమందికి బ్యాంక్ లోన్స్ లేవంటున్నారు. ఆధార్ కార్డు ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. అదేవిధంగా గుంటూరులో ఒక ట్రైబల్ ఆఫీసర్ కావాలన్నారు. దీనికన్నా ముఖ్యంగా గిరిజన భవన్ 50 అది కంప్లీట్ చేయాలని అడిగారు. యాక్చువల్ గిరిజన భవన్ గురించి ఒక నెల రోజుల ముందే నా దగ్గరికి వచ్చారు వీరు. దాన్ని చేసి ఇక్కడ చేస్తే బాగుంటున్నారు. అదే సమస్యలు చాలా ఉన్నాయి, డబ్బులు తక్కువ ఉన్నాయి. తప్పనిసరిగా ఒకదాని బట్టి ఒకటి తీసుకొని ఈ 66 లక్షలు ఏ విధంగా తీసుకురావాలో తీసుకొచ్చి వచ్చే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇది కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఐడెంటిటీ కార్డ్స్ జిఎంసీలో చాలా ప్రాంతాల్లో రోడ్స్, డ్రైనేజెస్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని మీ కాలనీస్ అన్నింటిలో కూడా మీకు మంచి రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ, లైటింగ్ వచ్చే విధంగా ఈ గుంటూరు పక్క ప్రాంతంలో తప్పనిసరిగా మేము చేస్తామని తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులకి అందరికీ పాత్రికేయులందరికీ గిరిజన హక్కులను వైసీపీ ప్రభుత్వం కాల రాసిందని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. 29 స్కీములను రద్దు చేసి గిరిజనుల అభివృద్ధిని అడ్డుకున్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటే గిరిజనులు నమ్మి ఓటు వేసి మోసపోయారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం గిరిజనులకు ఆర్థిక వనరులు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదివాసీలకు ఎమ్మెల్సీ ఇవ్వాలనే ఆలోచనలలో సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు. ఇప్పటికే ఇంటర్నల్ రిజర్వేషన్లపై దృష్టి పెట్టామన్నారు. విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని, ఆ దిశగా గిరిజన పిల్లలు బాగా చదువుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటిది ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహకారం ఎప్పుడు ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది బాబు గారి ఆలోచనలో. అదే వైసీపీ పాలనలో మనకున్న 29 స్కీములు రద్దు అయిపోయాయి. ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మనం పెట్టి అమలు పరిచాము. 2014 నుంచి 19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు పొరపాటు చేశామని తెలుసుకొని మళ్ళా కూటమి ప్రభుత్వానికి అడుగులు వేశారు.
నేను అభినందిస్తున్నాను. కాబట్టే ఈరోజు ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఈరోజు 7 నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కాబట్టే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మన బిడ్డల్ని ఆదుకోవడానికి, మన జాతిని ఉద్ధరించడానికి, భవిష్యత్తులో అభివృద్ధి పరచడానికి త్రికరణ శుద్ధిగా పనిచేస్తుంది. ఇలాంటి సమావేశాల్లో మీరు ఖచ్చితంగా సలహాలు ఇవ్వాలి. ఇప్పటికే చాలా ఇచ్చారు. మైదాన ప్రాంతాల్లో తప్పకుండా కన్స్ట్రక్ట్ చేస్తాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వస్తాయి. ఆధార్కు సంబంధించినటువంటిది అడుగుతున్నారు. తప్పకుండా దాని మీద పరిశీలన చేయడం జరుగుతుంది. గిరిజన భవన్ ఒక 66 లక్షలు 70 లక్షలు పెండింగ్ ఉందంటున్నారు. మరి ఇప్పుడు అది మన కేంద్ర మంత్రివర్గ స్పందిస్తారు. అది ఏ రకంగా చేద్దామన్నది చేస్తాం. అది తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ రిజర్వేషన్స్. ఇప్పుడు ఏ రకంగా అయితే ఎస్సీలకి ఇంటర్నల్ రిజర్వేషన్ అమలైందో ఇప్పుడు కూడా ఇక్కడ యానాదులు కొంతమంది బాధపడుతున్నారు. మమ్మల్ని గుర్తించడం లేదంటున్నారు. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలను చక్కదిద్దిన తర్వాతే శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభించామని వివరించారు. అంతేకాకుండా ఈ బ్రిడ్జి నిర్మాణ విషయంలో కోర్టుకు వెళ్లినా వారి నుంచి కేసులు ఉపసంహరించుకునేట్లు చేశామన్నారు. శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక సిస్టమేటిక్ గా వెళ్తా ఉన్నాం మనం. ఇందులో ఒక్కసారిగా బ్లాక్ చేయకుండా ముందు కొంత అటు ఇటు ఎంత వరకు బ్రిడ్జిని పడగొట్టకుండా కన్స్ట్రక్షన్ చేయగలమో అంతవరకు చేసాం ఆ పిల్లర్స్. దీంతో ఏమైందంటే పబ్లిక్ కూడా ఒక రకమైన ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవటం, హెవీ వెహికల్స్ రానియకుండా చూసుకోవటం, ప్లస్ మాకు కొంత టైం వేరే ఆల్టర్నేట్ రూట్స్ ని బెటర్ గా చేయడానికి టైం ఇవన్నీ దొరికినాయి. 80 to 90% వాటిని నీట్ గా చేసాం. ఇంకో 10-15% ఉంది చేయాల్సింది. అదేవిధంగా ఈ కోర్టు కేసులు ఇవన్నీ కూడా చాలా మంది కోర్టులో కేసులు ఇస్తారు ఈ మధ్య కాలంలో. ఇవన్నీ కూడా నిన్న స్టే వెకేట్ చేయించాము. వెకేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఏ వర్క్ చేయలేం కాబట్టి ఈ రోజున రాత్రి పడగొడదామని నిర్ణయించాం. ఇప్పుడు ఇవన్నీ పడగొట్టి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి వర్క్ చేసి ఎంత సాధ్యమైనంత తొందరగా ఫినిష్ చేయాలనేది ఎవరు మళ్ళీ ఇబ్బందులు పెట్టకుండా, కోర్టులకు వెళ్లకుండా ప్రజలు కనుక ఆ ప్రాంత వ్యాపారులు అందరూ సహకరిస్తే సాధ్యమైనంత వరకు ఫాస్ట్ గా చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఆ దిశగా డివిజన్ టీడీపీ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సాధ్యమైనంత మేరకు స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు అర్హులకు సంక్షేమ ఫలాలు అందిస్తామని పేర్కొన్నారు. గుంటూరు వీఐపీ రోడ్ కృష్ణబాబు కాలనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన 21వ డివిజన్ టీడీపీ కార్యాలయాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 21వ డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ పాలనలో ఈ ప్రాంతం నిరాధారణకు గురైందని ఆరోపించారు. టీడీపీకి కంచుకోటగా ఈ డివిజన్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ అధ్యక్షులు నన్నెం గాలం వెంకటేశ్వర్లు, తుమ్మల నాగేశ్వరరావు, వేణు, బుడే, సుబాని, గడ్డం ప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 21వ డివిజన్లో నన్నే అన్నగారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుంటూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక నాయకత్వం లేకుండా ఉంటున్న ప్రాంతంగా స్లమ్గా అభివర్ణిస్తూ ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో ఈ యొక్క డివిజన్ ఉండేది. అలాంటిది ఈరోజు ఈ డివిజన్లోకి అడుగు పెడితే ఎటు చూసిన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉంది. నన్నయ్య గారి ప్రోద్బలంతో, వారి యొక్క కృషితో ఈరోజు మా దగ్గరికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క సమస్య మీద దృష్టి పెట్టి ఈ యొక్క పాత నానుడి ఏదైతే వెనకబడిపోయిన ప్రాంతం అనే ఒక నానుడు ఉందో దాని నుంచి బయటికి తీసుకురావాలి అనే ఒక ప్రయత్నంతో ఈరోజు పూర్తిగా ఈ డివిజన్ మీద దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మా అందరి కృషితో, తెలుగుదేశం పార్టీ యొక్క స్ఫూర్తితో కంప్లీట్గా పశ్చిమ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెంది అభివృద్ధి పదంలో పరిగెత్తించే ప్రయత్నం మేము చేస్తున్నాము. నన్నయ్య గారు నాయకత్వంలో ఈ యొక్క డివిజన్ ఇంకా అభివృద్ధి చెందాలి అని, ప్రజలందరూ కూడా ఆదరాభిమానాలతో వారిని ఆశీర్వదించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి సమస్యకి తను ముందుండి ఈ కార్యాలయం ఎప్పుడు కోలాహలంగా ఉండి మా దాకా కూడా రాకుండా సమస్యలు పరిష్కారం అవ్వాలి, నాయకత్వం బలపడాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఆయనకు మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ఈ స్థానికంగా ఓపెన్ చేసుకుంటున్నందుకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాను. ఈరోజు 21వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మా మేడం, లెజెండరీ లీడర్, బీసీ నాయకురాలు శ్రీమతి గల్లా మాధవి గారు విచ్చేసి వారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేశాము. ఇక్కడ నేను
మా నాన్నగారితో తోడుతూ ఉన్నప్పుడు 2009 నుంచి ఎలక్షన్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉండేవాడిని. ఆ తర్వాత 2014 నుంచి బాగా షార్పుగా ప్రతి ప్రోగ్రాంలో అంటే పార్టీ ఆదేశించిన ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ చాలా చురుగ్గా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ జరిగింది. నేనున్నప్పుడు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ ఉన్న 10 రోజుల్లో ఒక ఆఫీసు 4 ఆఫీసులు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ ఎలక్షన్లు అయిపోగానే ఆ ఆఫీసులు ఉండేవి కాదు. ఈ డివిజన్లో పరిధిలో ప్రజలు ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే ఎమ్మెల్యే గారి దగ్గరకో లేదో మేము ఎక్కడో ఉంటాము, మాకు ఫోన్లు చేసి అయ్యా మిమ్మల్ని కలవాలా, మాకు ఈ సమస్య ఉంది అని చెప్పుకునే ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు అనేది తొలగించడానికే ఈరోజు డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభం జరిగింది. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ సమస్యనైనా మా దృష్టికి తీసుకొస్తే మేడం గారి దృష్టికి తీసుకెళ్లి త్వరగా గుంటూరు బృందావన గార్డెన్స్ అయ్యప్ప స్వామి దేవస్థానానికి మహర్దశ పట్టింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ చూపించిన స్థలంలో అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విశాలమైన స్థలంలో అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్మాణం జరుగుతోందని వివరించారు. ఈరోజు గార్డెన్స్లోని అయ్యప్ప స్వామి టెంపుల్ మనకి ఎప్పటి నుంచో కూడా అశేష పూజలు అందుకుంటున్న అయ్యప్ప స్వామి టెంపుల్ మరి మనకి కార్తీక మాసం రాగానే మనకి అయ్యప్ప స్వామి భక్తులతో కోలాహలంగా నిండిపోతున్న ప్రాంతం అది. అయితే ఈరోజు ఆ గుడిని షిఫ్టింగ్ కోసం అని చెప్పి కాస్త విశాలంగా దాన్ని ఏర్పాటు చేసుకొని భక్తులందరికీ అందుబాటులో తెచ్చే ప్రయత్నానికి కమిటీ వారందరూ కూడా ఒక ప్లేస్ని కోరడం జరిగింది. అది కమిషనర్ గారి దృష్టికి మేము లెటర్ రూపంలో తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక మంచి ప్లేస్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. కాబట్టి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి గుడి షిఫ్ట్ చేసే శంకుస్థాపన కార్యక్రమానికి మేమందరం ఇచ్చేసాం. కమిటీ అందరూ కలిసి ఏర్పాటు చేసుకొని ఈ గుడిని మరీ పునర్వైభవం తీసుకొచ్చి చక్కగా దీన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం కలగాలి అని చెప్పి కోరుకుంటాం. మన బృందావన్ గార్డెన్స్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ వివిధ కారణాల వల్ల ఇక్కడికి షిఫ్టింగ్ చేసుకుంటామని మరి గౌరవ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు ఇట్లా కమిటీ వారు అందరూ కూడా కోరటం జరిగింది. సో అది పరిశీలన చేసిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు మనకి రోడ్డు మధ్యలో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ టెంపుల్ ఉంది, తద్వారా ట్రాఫిక్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అందరి యొక్క ఆమోదంతో ఈరోజు ఇక్కడ నిరుపయోగం ఉన్న కొంత జిఎంసీకి సంబంధించినటువంటి స్థలాన్ని ఆ గుడికి కేటాయించాము. అట్లనే త్వరితగతిన ఆ గుడి ఈ నూతన గుడిని నిర్మాణం చేసుకొని ఆ పాత గుడిని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటే మరి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ కమిటీ వారిని కూడా కోరటం జరిగింది. కాబట్టి వారు చాలా త్వరితగతిన నిర్మాణం 40 సంవత్సరాలు కూడా ఎంతో శక్తివంతమైన మన బృందావన్ గార్డెన్స్ అయ్యప్ప స్వామి దేవస్థానం చాలా చిన్నదిగా ఉండి కొంచెం ట్రాఫిక్ అది అంతరాయం కలుగుతూ ఉంది. ఆ స్వామి సంకల్పంతో మేము ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత ఈరోజు ఇక్కడ మనకి మున్సిపాలిటీ వాళ్ళు ఈ స్థలాన్ని మనకి అందించడం జరిగింది. ఆ స్వామిని ఇక్కడ అద్భుతంగా వెలుగుతారని ఆశిస్తూ ఉన్నాము. మాకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, అలాగే మన లోకల్ కార్పొరేటర్స్ ఇద్దరికి కూడా మేము ఎంతో కృతజ్ఞతలు కమిటీ తరఫున అందరం కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. అలాగే ఈ స్వామి అక్కడ ఎంత శక్తివంతంగా ఉన్నాడో అంతకన్నా కూడా ఇంకా శక్తివంతమై అందరికీ ఆశీస్సులు అందజేసి అందరినీ సదా కాపాడాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.